శ్రీమద్ భాగవతం 11వ స్కందం 18వ అధ్యాయం. కృష్ణుడు ఉద్ధవుడికి వర్ణాశ్రమ ధర్మాన్ని గురించి వర్ణించడం. శ్లోకం 37. నైతస్యా వికల్పాఖ్య యాచమద్ విక్షయాత ఆదేహాంతాత్ కచిత్ ఖ్యాతిస్ తథా సంపద్యతే మయా. అనువాదం తాత్పర్యం శ్రీధర ప్రభుపాదికి. ఆత్మదర్శి నాకు అన్యముగా ఇక దేనిని చూడడు. మనం భగవంతుణ్ణి ఈ జడ చక్షువులతో మనం చూడలేము. చూసినా కూడా ఇది ఒక ఫోటో, ఇది ఒక విగ్రహం, ఇది ఒక బొమ్మ, భగవంతుడి బొమ్మ. ఎందుకంటే మనకి అక్కడ భగవంతుడు సచ్చిదానంద పురుషోత్తముడు. ఎవరన్నా సచ్చిద్ ఆనంద అటువంటి వాడు, అంటే తిరుగాడుతూ మాట్లాడుతూ స్పందిస్తూ, అంటే మన వాళ్ళతో ఒక సంబంధం. కానీ మనం ఆత్మదర్శి కానంత వరకు భగవంతుడితో మనం అనుకునేటువంటి సంభవం ఊహాత్మకమైనటువంటిది. మనం కల్పించుకునేటువంటిది. అంటే భగవంతుడి సంబంధం ఇది కల్పనలకు అతీతమైనటువంటిది, జడ దృష్టికి అతీతమైనటువంటిది. చర్మేంద్రియాలు అత శ్రీకృష్ణ నామాది నా భవేద్ గ్రాహ్యం ఇంద్రియ సేవోన్ముఖే జిహ్వాదో స్వయం ఏవ స్ఫురితి అలా. బతికి ఉన్న వాళ్ళే ఇతర బతికి ఉన్న చనిపోయిన వాళ్ళని చూడగలరు, అంతే కదా. బతికి ఉన్నవాడు బతికి ఉన్న వాళ్ళని చూడగలరు, చనిపోయిన వాళ్ళని చూడగలరు. చనిపోయిన వాడు బతికి ఉన్న వాళ్ళని చూడలేడు, చనిపోయిన వాళ్ళని చూడలేడు. చనిపోయిన వాడు బతికి ఉన్న వాళ్ళని చూడలేడు, చనిపోయిన వాళ్ళని చూడలేడు. అంటే బతికి ఉన్న మనిషి ఆ రకంగా మనం ఆత్మస్థాయికి ఎదిగిన మనిషి మాత్రమే. అందుకని అంటాడు బ్రహ్మ సంహితలో, ప్రేమాంజనస్వరిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యశ్యామ సుందరమచింత గుణస్వరూపం గోవిందమాది పురుషం తమం. ప్రేమాంజన, ఈ కళ్ళతో, అంటే భగవంతుడు అంత చీప్గా ఆయనకి ఏం పని లేదు. వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళకి దర్శనం ఇస్తూ, ఇది కూడా ఇక్కడ శ్రద్ధ ఉన్న వాళ్ళకి భగవంతుడు ఆదాన్ ప్రదాన్ ఇచ్చిపుచ్చుకోవడాలు. శ్రద్ధ లేనటువంటి వాళ్ళకి భగవంతుడు ఒక చెక్క బొమ్మలాగా. ఎందుకు వీళ్ళు ఈ విధంగా బొమ్మల్ని పెట్టి ఇంత సీరియస్గా పూజిస్తున్నారు అంటే, ఇక్కడ ఆత్మదర్శి నాకు అన్యముగా, అంటే కృష్ణుడు సర్వ వ్యాపకుడు. ఆయన భక్తుడు, ఆయన ఒక భగవత్ ప్రేమ గలవాడు. ప్రేమ గలవాడికి ఆ ప్రేమించే వ్యక్తే కాదు, ఎడు చూసినా కూడా అది ఆ ప్రేమించే వ్యక్తి తాలూకాగానే ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ అన్నవాడికి తనకంటే తను ప్రేమించేవాడు. ఇది ప్రేమ యొక్క లక్షణం. ఎవరైనా ప్రేమిస్తున్నాడు మనకంటే
మనం వాళ్ళకి ఎలా సుఖాన్ని చేకూర్చాలా, మనం ఎలా వాళ్ళకి సేవ చేయాలి. దానిలో మనకున్న ఇబ్బందులు ఏంది, ప్రేమ లేనప్పుడు మనకి ప్రేమ ఉంటే దేనికైనా కూడా తెగిస్తాం కదా. మనం దేనికైనా కూడా ఏంటంటే మనకి మైండ్ ఫిక్స్ అయింది, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. అంటే ఆశ్చర్యం కాదు. ఆత్మదర్శి నాకు అన్యముగా, ఆత్మదర్శి సూర్యుని చూస్తే దిస్ ఇస్ కృష్ణ ఎనర్జీ, ఆత్మ చెట్టు చూస్తే దిస్ ఇస్ కృష్ణ ఎనర్జీ, ఆత్మదర్శి విగ్రహాన్ని చూస్తే సాక్షాత్. నేను అంత భక్తుడు కాబట్టి భగవంతుడు కూడా విగ్రహం ద్వారా భగవంతుడు మాట్లాడగలడా లేడా? మనతో మాట్లాడటం లేదు, మనం మాట్లాడేది వింటున్నాడు. ఆయన మాట్లాడేది మనకు వినపట్టలేదు, లేదా ఆయన మనతో మాట్లాడటం లేదు. భగవంతుడు ఆయన మాట్లాడుతుంటే మనకు వినపడు, భగవంతుడు మాట్లాడితే మనకి వినపడే శక్తి లేడా ఏంది ఇస్తాడు. ఆయన మనతో మాట్లాడదలుచుకోలేదు. గురువు గారు రికమెండ్ చేస్తే కానీ యశప్రసాదాన్ భగవత్ ప్రసాదో యశప్రసాదాన్ నా గతి కుతోపి. వైష్ణవులు సంతోషపడుతున్నారంటే మనకి భగవంతుడి సంబంధం అనుభవానికి వస్తూ ఉంటుంది. మనతో వైష్ణవులు మనతో సంతోషపడకపోతే మనం ఏదో మనం సంబంధం కోసం ఆతృత పడుతూ ఉంటాం. అందుకని భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అన్నాడు, డోంట్ ట్రై టు సీ గాడ్, యూ లివ్ ఇన్ సచ్ ఎ వే. అంటే ఎవరైతే ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండకుండా స్వతంత్రంగా మనం ఎప్పుడు పనిచేస్తాం కూడా ప్రభుపాద సంతోషపడతాడా, మన అథారిటీ సంతోషపడతారా, వాట్ యూ లైక్ వాట్ యూ డోంట్ లైక్ జస్ట్ పుట్ ఇట్ అసైడ్. మనం ఒక లీడర్గా మనకి ఆ పొజిషన్ ఈయనంత వరకు, అంటే ఇప్పుడు టెంపుల్ కమాండర్ ఏం చేస్తే జనాలను కలబెట్టచ్చు, కలబెట్టం వాళ్ళ మంచి కోసం లేదా దేవుడి పనులు అవడం కోసం కలబెట్టు. నిన్ను టెంపుల్ కమాండర్గా డెసిగ్నేట్ కాదు. హరిబోల్ प्रसादम टोकरी दिखता नहीं क्या? तो 4 काम दिया है, स्टील गेट्स और वो फॉल सीलिंग बोर्ड्स मारना, ये प्लेट्स मैकेनिकल जॉब ये उठाना और पेंट करना। तो तुरंत करवा दो, भगवान खुश हो जाएगा। ये अभिषेक मेरे बर्थडे की तैयारियों में वो अपने काम को भी थोड़ा इधर उधर करके, ठीक है ना। स्टील गेट वाला अरवल तैयार है तो मेरे पास भेज दो, स्टील गेट साथ ले होगा तो आके उसको फोन करता है, क्या बोलता है? कल शाम तक लगना है, कल शाम तक लगना है, कल दोपहर तक बोल दो। ఇష్టమైంది అరివారు ఏమశ్రీ భయపడిపోయింది. ఇచ్చినప్పుడు తీసుకోదు, ఈయనప్పుడు వస్తుంది ఇక్కడికి. ఏమశ్రీ ఇట్రా తొందరగా, ఇక్కడ రా. అలాగే. సో అంటే ప్రేమాంజన స్థిరిత భక్తి విలోచన సంత సదైవ హృదయేషు విలోకండి. మీకు భగవంతుడు బయట కనబడచ్చు, లోపల కనబడచ్చు. లోపల ఖచ్చితంగా మీకు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియటంలా.
భగవంతుడు మనకు ఉండేటువంటి ఫికిల్ చంచలత్వాన్ని డూ లైక్ దిస్, ఇంకా మనకి ఎలాంటి సందేహం ఉండదు. భగవంతుడు మాట్లాడకపోతే ఇటు చేస్తే మేలా, అటు చేస్తే మేలా, ఈ నిర్ణయం తీసుకుంటే మేలా, ఆ నిర్ణయం తీసుకుంటే మేలా, ఊగిసలాట. భగవంతుడు లోపల నుంచి చెప్పాడంటే దిస్ ఈజ్ ది బెస్ట్ థింగ్ ఐ షుడ్ డూ. అందుకే మాకు ఎప్పుడైనా ఐడియాలు వచ్చినప్పుడు దాన్ని నాంచుతాం, దాన్ని వి కీప్ అంటే మన తలకాయ ఉపయోగిస్తాడు అటు ఇటు. కానీ భగవంతుడు చూస్తాడు, పాపం వీడు నాకు ఏది ఇష్టమో తెలుసుకోవాలని మదన పడుతున్నాడు. ఒక ఐడియా వస్తుంది అంటే వెరీ నైస్, గో అహెడ్, నో మోర్ ఆసిలేషన్, నో మోర్ indecisiveness, perplexity, confusion, puzzled. Too many, yesterday I was telling metal padagottesi. There are many ideas, but when you are with the seniors, you should simply do what they want. Okay, you don't know what Krishna likes. You are telling what you like. What Krishna likes, you have to think. Prabhupada అంటే అర్జునుడు మంచి స్టేట్మెంట్ ఇస్తారు. ప్రభుపాద అర్జునుడు కృష్ణుడు అందరినీ పోగు చేసి చంపాలని చెప్పి ప్లాన్ వేశాడు. అర్జునుడు పెట్టి వీళ్ళందరినీ చంపాలి. అర్జునుడు తన ఇంట్రెస్ట్ ఆలోచిస్తుంది, నా తాతగారిని ఎట్టు చంపాలా, నా గురుగారిని ఎందుకు చంపాలా, చంపడం మంచిది కదా. అర్జునుడు తన స్వార్థం చూస్తున్నాడు. భగవంతుడు వీళ్ళంతా దుర్మార్గులు, ఈ కౌరవులు ఆయనతో జతగూడిన వాళ్ళంతా కూడా దుర్మార్గులు. కాబట్టి వీళ్ళందరూ ఒకచోటు చేస్తే టైం పాటు చేసుకోకుండా వన్ స్పాట్, వన్ టైం రౌండ్ అప్. మనం కూడా అప్పుడప్పుడు చేస్తాం. వై గో టు, మనం పెద్ద జనాలు గ్యాదరింగ్ ఉన్న చోటుకి ఎందుకు పోతాం? ఒకే చోట వాళ్ళు ఎన్నో చోట్ల నుంచి వచ్చారు, ఆ ఊళ్ళని మనం పోము. అందరూ ఒక చోట చేరినప్పుడు వెళ్ళిపోతే అన్ని చోట్లకి మన పుస్తకాలు వెళ్ళిపోతాయి. భగవంతుడి యొక్క పెద్ద ప్లాను అందరినీ ఒక చోట చేర్చి వాళ్ళందరినీ ఫినిష్ చేయాలి. కానీ అర్జునుడు తన స్వార్థం ఆలోచిస్తున్నాడు. అందరూ దుర్మార్గులే, కానీ తన వాళ్ళని దుర్మార్గులుగా చూడటంలో లిటిల్ కంపాషనేట్. నా ద్రోణాచార్యులు వారు ఆయన దుర్మార్గులు కాదే, భీష్ముడు వారు దుర్మార్గులు కాదే. వాళ్ళు దుర్మార్గులు కాకపోతే దుర్యోధన పక్షంలో ఎందుకుంటారు? రిజెక్ట్. ఎవరు? విభీషణుడు లాగా, విభీషణుడు కూడా రావణుడి తమ్ముడు, రిజెక్టెడ్. నువ్వు రాముడికి ఆపోజిట్గా ఉన్నందుకు నేను నీతో సంబంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నాను. సరే, ఆ రకంగా నిర్ణయం చేస్తాడు. ఆయనకి అన్నంటే ప్రేమ లేదని కాదు, అన్నంటే గౌరవం లేదని కాదు. కానీ ఈ పరిస్థితిలో ఈ పనిలో నేను మీకు తోడు ఇవ్వబోవటం లేదు. మామూలుగా ఆ రోజులో అన్నగారు చెప్పిందండి ఎవరూ కాదని లేరు. తమ్ముళ్ళంతా టో లైన్, అందరి లైన్లో నిలబడతారు చేయడానికి మర్యాద. అలాగే ఈయన కూడా విభీషణుడు కూడా రెడీ అయ్యాడు. కానీ ఈ విషయంలో నువ్వు సీతాదేవిని ఈ రకంగా ఉంచుకోవాలని చూస్తున్నావు, దానికి నువ్వు ఎన్నో ప్లాన్లు చేస్తున్నావు, దానిలో నన్ను కూడా ఆ ప్లాన్లో భాగంగా ఉండమంటున్నావు. ఐ డోంట్ వాంట్ టు బి పార్టీ, మొహమాటం లేకుండా. అదే రకంగా బలి మహారాజు కూడా, నో ఐ డోంట్ వాంట్ టు బి పార్టీ. నేను ఇవ్వాల్సింది శుక్రాచార్యుడి మాట వినలేదు, అలాగే ప్రహ్లాదు తండ్రి మాట వినలేదు. నో తండ్రి కావచ్చు, నువ్వంటే ముక్కోటి దేవతలు భయపడచ్చు,
అదే రకంగా భరతుడు తల్లిని తిరస్కరించడానికి షీపో నేను నా తల్లిగా చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది అంటే రాముడి మీద అంత పూర్తి ఇది నమ్మకం. రాముడిని ఎలా నువ్వు ఆ విధంగా చేయగలిగావు అంటే నువ్వు దుష్టురాలు అయి ఉండాలి. ఆ దుర్జన సంఘ దుష్టురాలు అయింది కూడా, లేకపోతే రాముడు ఎందుకు తప్పుపడుతుంది. కానీ ఇక్కడ పాయింట్ వచ్చి మనం భక్తుడైనటువంటి వాడు దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, ఆయనకి తెలుసు. దేవుడు నేను మర్చిపోలేకపోతున్నాను ఆయన. దేవుడు తత్వం కూడా వాళ్ళు దేవుడు కావాలంటే అని ఎక్కడి నుంచైనా వచ్చినాను, ఎక్కడి నుంచైనా వచ్చి సడన్గా ద్రౌపది లేదా అంత గ్యారంటీగా 2 చేతులు ఎత్తేసిన గుడ్డలు విడిపోతున్నాయి, 2 చేతులు ఎత్తేసి డోంట్ కేర్, నన్ను కృష్ణుడు కాపాడుతాడు, సందేహం లేదు. వాళ్ళు ఇంకా ద్రౌపది ఓడిపోయింది అనుకున్నారు. ఇంక అర్థమైంది దీనికి చేత కదని ఇక్కడ 10,000 ఏనుగుల బలం ఉంది. అంతకుముందంతా ఇటు లాక్కుంటాను, ఒక తోపు దోస్తే బంతిలాగా అని వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు. ఏం అటు ఇటు ఆలోచించి కృష్ణుడు శరణాగతి పొందిన వాళ్ళతోనే ఆయన డీలింగ్స్ పెట్టుకుంటాడు. కొద్దిగా నా పని, కొద్దిగా మీ పని అంటే ఆల్రెడీ నీ పని చూసుకుంటాడు, పోతాడు అక్కడి నుంచి. ఇక్కడ ఆత్మదర్శి అయిన వాడు అంటే అతనికి తనకంటూ సెపరేట్గా ప్లాన్ ఉండవు. ఎప్పుడు ఆలోచించినా దేవుడికి అనుకూలంగా ఆలోచిస్తూ ఉంటాడు. పెళ్ళాం బిడ్డలతో ఉన్నా కూడా ఆయన దేవుడి గురించి ఆలోచిస్తాడు. పెళ్ళాం బిడ్డలు కూడా నచ్చ చెబుతాడు, వాళ్ళని కూడా ఎంగేజ్ చేస్తాడు భగవంతుడి సేవలో. అంటే ఆయనలో భక్తుడు అంటే ఇంద్రియ తృప్తి అనే ఆలోచన లేదు కాబట్టి దానికి ఇండిపెండెంట్ తన అనే ఆలోచన ఉండదు. దాన్ని అంటారు సహజంగా. ఇప్పుడు సడన్గా నేను నీ మీద అడిపండి ఏమైంది కన్రెప్పలు కొట్టుకుంటే దానికి నువ్వు ప్లాన్ చేయక్కర్లేదు, ఆయన ఎదురుతున్నాడు కాబట్టి నా కళ్ళరెప్పలు తిప్పుకోవాలన్నా ఎవరు రెడీ. అదే కృష్ణ భక్తులైన వాడికి సిగ్గు ఉండదు, ఏముండదు. ఎక్కడికి పోయినా కూడా భయం ఉండదు, సిగ్గు ఉండదు కృష్ణ భక్తులు. అదే 1000 మంది ఉన్నారు, వీళ్ళకి నేను కృష్ణుడు గురించి మనకి కొద్దిగా బిడియంగా ఇంతమంది ఎవడు ఒప్పుకోడు ఈ విషయాన్ని. వాడు ఒప్పుకోరని తెలిస్తే మీకు కావాల్సింది ఇది అయ్యా బాబు, మీకు కావాల్సింది ఇది, ఎవడైనా అర్థం చేసుకోగలిగా అర్థం చేసుకోండి, లేచిపోతూ ఉంటాడు. అక్కడ హరిదాస్ ఠాకూర్ కొంతమంది బ్రాహ్మణులంతా కూడా ఈ గట్టిగా కీర్తన చేయడానికి గురించి ఈ నాటకాలు చేయాలా, జనాన్ని డిస్టర్బ్ చేయాలా, మీకు ఆ నమ్మకం ఉండేది కూర్చొని ధ్యానం చేసుకుని ఇదేం గొడవ మీరు గొంతెత్తి అంటే అప్పుడు హరిదాస్ ఠాకూర్ ఆయన అడుగుతారు తిన్నగా, ఇటంతా కేకలేస్తే భక్తులు అయిపోయినట్లు లెక్క అయ్యండి అని చెప్పి ఆయన వినయంగా మాట్లాడతారు. ఇది సంకీర్తన యొక్క కలవుతుంది, హరికీర్తన. అది నాటకాలకు కాదు, ఇతరులకి ట్యూన్ నిలిపించగా నా కోసం చేసుకుంటున్నా, ఇది నిజంగా ఇతరులకి మేలు కలగాల అనే ఉద్దేశంతో మంత్రం అంటాం. బాబు వీళ్ళందరూ కూడా నేను రోడ్డు మీద పోతే కావాలని బయటకు అంటూ ఉంటాను. నేను ఎట్లాగో వినాలా, ఎవడైనా వింటే మంచిది. హరే కృష్ణ హరే కృష్ణ 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 వాడు వెళ్ళిపోతే వీడు ఎవడు హరే కృష్ణ దగ్గరికి వస్తాడు, అది రికగ్నైజ్ హరే కృష్ణ అన్నాడు. అంటే నిజంగా మనం ఇతరుల మీద మనకి జాలి, వీళ్ళంతా పనికి మాలినాళ్ళు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళకేం తెలియదు, అంత పాపులు నువ్వు తిరుగుతుంటే మిగతా వాళ్ళంతా పాపులు, నేను ఒక్కడనే ఇక్కడ పుణ్యాత్మలు తిరుగుతున్నా. అట్లాంటి కూడా వీళ్ళు కూడా గొప్పగా బతకవచ్చు కేవలం భగవన్ నామాన్ని నమ్ముకుంటే. వై డోంట్ దే ట్రై ఇట్, వై డోంట్ దే డూ ఇట్. ఆ రకంగా భక్తులు వినయంగా. అందుకే ప్రభుపాద కీర్తన చేసినప్పుడు
అందరూ కూడా ఆ, ఆ తేనె చుట్టూ ఈగలు చేరినట్టుగా. ఇది ఆయన నిజంగా ఆయన పాటలు కంపాషన్. నేను ఒక భక్తుడిని, నా ట్యూన్ వినండి, మీకేం తెలీదు అని మూడే కాదు. వీళ్ళందరూ కూడా నాలాగా సుఖంగా ఉండగలరు. ఇది వీళ్ళకి కూడా అందుబాటులోనే ఉంది, దీని కష్టమేం కాదు. కాబట్టి ఇక్కడ వినేవాళ్ళలో ఈ వ్యక్తి మనకి ఏదో ఇవ్వాలని మన మధ్యలో ఏంటి అంటున్నాడు. ఆయన తీసుకోవాలా, మనకి ఏదో ఇవ్వాలనే తపన ఉంది. దానికి ఎందుకు చేస్తున్నారు సార్, ఏమవుతుంది సార్, ఇంకా ప్రశ్నల పరంపర ప్రారంభమైంది. అంటే కృష్ణుడు ఆయన రైట్ మూడ్లో ఉండడం వల్ల ప్రభుపాద కృష్ణుడు రెసిప్రొకేట్ చేస్తున్నాడు. వాళ్ళందరూ దేవుని తెలుసుకోవాలనేం కాదు. ఎత్తి మెల్లగా చంపకుండా చెత్త తీసుకుని గుప్పిట్లో తీసుకుని ఆడుకోమాకాను అక్కడ జంటిల్గా పట్టుకుని అప్పుడు కాగితం మీద గతమే కిటికీలోంచి అరిబాకు కిటికీలోంచి బయటపడి కాళ్ళు ఎరగొట్టిందా? ఎన్ని కాళ్ళు ఇరిగాయి? సాలిపురికి ఎన్ని కాళ్ళు ఉంటాయి, ఎన్ని కాళ్ళు ఇరిగాయి? ఆరు ఉంటాయి అనుకుంటా. ఆక్టోపస్ అదే క్లాస్లో ఉంటున్నావా పోతున్నావా? అదే టైం అయిపోయింది, 9 కాల. ఇంకా ఆత్మదర్శి నన్నుగాక ఇంకేది అతను అంటే దేవుడికి సంబంధించిందిగా లేదా దేవుడికి సేవ చేసేదిగా తెలుస్తాను. దీనికి కృష్ణుడికి సంబంధం ఉంది, దీన్ని కృష్ణుడి సేవలో ఉపయోగించవచ్చు. సారాయి బాటిల్ చూస్తే ఏం గుర్తొస్తాయి? దేవుడు ఎలా గుర్తొస్తాడే? సారాయి బాటిల్ కనబడుతుంది దుకాణం. నువ్వు ఆయన నిత్యానంద ప్రభు ఊళ్ళో అవధూత తిరుగుతున్నాడు, ఎదురుకొని సరే మనం సారాయి తాగుతాం, లోపలికి పోయాడు. వాళ్ళంతా సార్ మీకు ఇంత పేరుంది ఆ దుకాణాలకు పోతే. అప్పుడు ఆయన రాస్తాడు, ఎవరు బృందావన్ దాస్ ఠాకూర్, నిత్యానందులు వారు సారాయి దుకాణంలోకి పోయినా నిత్యానంద గారు ముస్లిం ఆడవాళ్ళు, అందరికంటే ఆడవాళ్ళ మోస్ట్ గలీజ్ అంటే ముస్లిం ఆడవాళ్ళు. అందరూ తక్కువ, వాళ్ళు ఇంకా వరస్ట్ అంటే ముస్లిం వాళ్ళు. అందుకని ఆయన ఇక్కడ బెంగాలీలో ఆ శ్లోకం వస్తుంది. చైతన్య మహాప్రభు ఒక సారాయి దుకాణంలో దూరినా కూడా, ఒక ముస్లిం అమ్మాయి వెంటబడినా కూడా మీరు పొరపాటును కూడా ఆయన గురించి తప్పుగా ఆలోచించబాకండి. అంటే ఆయన ఎక్కడికి పోయినా అందరినీ ఉద్ధరించుకుని పోతూనే ఉంటాడు, కానీ ఆయన ఇరుక్కునేదే ఉండదు. అంటే భగవంతుడు ఆయన మత్తులో సారాయి దుకాణం పోతాడు, సారాయి దుకాణం ఆయన మార్చలేడు, ఆయన మార్చాడు. డోంట్ డౌట్ ఆయన అటువంటి ప్రదేశానికి వెళ్తే జనాలు ఏమనుకుంటారు, ఎంత మనలాంటి వెళ్ళిపోతే. నిత్యానంద ఏం చేస్తున్నా కూడా దీనిలో గొప్ప మర్మం ఉంది. ఎవరు చేయలేనటువంటి పని చేసి, అంటే ఆయన కాంటాక్ట్లో వస్తే వాడు భక్తుడు కాక తప్పదు. సారాయి దుకాణం కావచ్చు, ముస్లిం ఆడది కావచ్చు, అంటే మొత్తం వాళ్ళు అంటే ఈ రకంగా హరిదాస్ ఠాకూర్ ఆడ అన్ని విధాలుగా. ఇంకోడైతే వాళ్ళు ఎరగాకుండా ఉండలేరు. ఆమె అనుకుంది, ఇంతవరకు ఎవడు లేడు నాకు ఎరగాకుండా, ఈయనొక లెక్క గుండు కొట్టుకుని వీడొక లెక్క నాకు అన్నట్టుగా వచ్చి ఆమె మారిపోయి ఆమె గుండు కొట్టుకుని కూర్చుంటుంది. హరిదాస్ ఠాకూర్తో పాటు ఆయన వెనకాల గుండు కొట్టుకుని ఆమె కూడా హరే కృష్ణ హరే కృష్ణ అంటే ఎంత మార్చిపోయారు. ఎలాంటి వ్యక్తిని ఏం చేసేది పెట్టాడు. ఎందుకంటే భగవంతుడు లోపల ఉన్నాడు కాబట్టి ఆయన
ప్రేమాంజనస్వరిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలోకేంది. ముందర మనకి దేవుడు లోపల నుంచి కనబడుతూ ఉంటాడు. ఇట్ట చేయి, అట్ట చేయి, ఇక్కడికి పో, అక్కడికి పో, ఇట్లా మాట్లాడి, ఇది చేయండి. ఆ రకంగా మనం అంటే భక్తుడు అంటే భగవంతుడు చెప్పినట్టుగా మూవ్ అవుతూ ఉంటాడు. నాకు ఇక్కడికి పోతే ప్రమాదం ఉంది. నిన్న ఒక మా ఐసీసీ గ్రూప్లో లాదిని మాతాజీ అని ప్రభుపాద వారి శిష్యులు, ఆయన కాల్చి చంపేస్తారు. నేను వాళ్ళేంది అక్కడ యుద్ధం జరుగుతుంది. లిబియా అనేది ఒక కంట్రీ. ఆమెకు అక్కడ కొంతమంది భక్తులు ఉంటే ఎవరు అక్కడికి పోవడానికి ఇష్టపడాల. కానీ లాదిని మాతాజీ పాపం వాళ్ళు భక్తులు అక్కడ ఇబ్బందికర పరిస్థితులు చేస్తున్నారు. వాళ్ళకి సహాయం చేయాలి అంటే తన ప్రాణాన్ని లెక్క చేయాలి. అడిగిపోయింది. కొన్నాళ్ళు అడగగానే అక్కడ లోకల్ రాజకీయాల వల్ల తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఆ తిరుగుబాటు చేసే వాళ్ళు హరే రామ హరే కృష్ణ ఎగ్నిస్ట్ పార్టీలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఆయన డిసైడ్ చేశారు. వీళ్ళంతా ఒక 6-8 మంది ఉన్నారు. కాల్చిపారేదాడు. ఎందుకంటే వీళ్ళు మనల్ని విమర్శించేటువంటి వాళ్ళు అనుకుని పేరు కూడా ఏదో ఉంది అక్కడ. చెప్పారు మీరంతా వీళ్ళందరినీ దాన్ని డెత్ స్క్వాడ్ అంటారు. డెత్ స్క్వాడ్ అంటే వాళ్ళు పట్టుకున్నారంటే మనం చావు తప్పించుకోలేం అని చెప్పి అందరినీ డెత్ స్క్వాడ్ వచ్చింది. పంపించాడు లీడర్. ఈ హరే కృష్ణ వాళ్ళని తీసుకురండి ఇక్కడికి. 6 మందిని తీసుకురండి. దానిలో 2 ఆడాళ్ళు 4 మగాళ్ళు. అని 2 ఆడాళ్ళని చంపొద్దు, వీళ్ళు 4ని చంపుతాం. లాదిని మాతాజీ ప్రభుపాద వారి డిసైపుల్. ఆ రకంగా ఆడవాళ్ళని పక్కన నిలబడమన్నారు. వాళ్ళు నెత్తి మీద గన్ పెట్టి ఇక ఒక్కసారి పరిగెత్తారు. లీడర్ మీద దూకింది పుల్లాగా. కాలుతో ఒక్క తన్నుదాన్ని నేను బతుకుంటే వాళ్ళని నువ్వేం చేయడానికి లేదు. ముందు నేను తెచ్చిన తర్వాత అప్పుడు ఏమని చంపుతాడు. అదే మిగతా వాళ్ళు చంపుతాడు. అలాగే ఏం భయంలే. చిత్రహింసలు ఏమన్నా భక్తుల్ని చంపుతుంటే నేను ఎందుకు గమ్ముంటా. అట్లా ఎవరైనా చేయగలరు? పారిపోతారా? భక్తులకి ఏం జరుగుతుంది? పారిపోతా. తెలుసుకోవాలి. నేను కూడా పోతే దీనిలో పోతే వెంటనే నీకు వైకుంఠం గ్యారంటీ. నీ ప్రాణాన్ని కాపాడని భక్తులు గురువు గారిని వదిలేదు. మాధురి రోజు దండం పెడుతూ ఉంటుంది. గురువు గారి ప్రమాదం వస్తే నాకెందుకు వచ్చి పోతాయండి. అట్లా నీ భక్తిని పెట్టేది. గొప్ప గట్టి భక్తులు ఎవడు రావు పోతే అంటే గురువు గారికి వస్తే నీ ప్రాణాలు చిన్నగా పోతాయి. లేకపోతే ఎన్ని జన్మలు పడుతుంది ఏం పాడు. నువ్వు దేవుడిదే అంతే కదా. ప్రభుపాదుల కోసం వాళ్ళంతా అట్ట బతికారు. ప్రభుపాదుల వారు ఎప్పుడు బాడీ గార్డ్స్ ఉండేవాళ్ళు అయినారు. వాళ్ళకి ఏం భయంలే. ఈ జోలికి వచ్చారంటే బస్ అట్లుండేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్తారు. వీళ్ళు మరి ఉన్మాదులు. ఎందుకు వచ్చింది ముసలాయన తొలిగిపోవడం అవుట్ పోతా ఉంటుంది ఇక్కడ. కానీ భక్తుడికి ఎప్పుడు ఒకటే పిచ్చి 24 గంటలు. దేహము మనస్సు ఇటువంటి భావనకి అలవాటు పడి ఉన్నందున ఒకప్పుడు అది పునరావృత్తి. కానీ ఆత్మదర్శి మరణానంతం నాతో సమానమైన ఐశ్వర్యాన్ని పొందగలడు. శాస్త్రి ముక్తి. ఇగో సులభంగా జీవితంలో ఏ జన్మలో కూడా దరిద్రాన్ని చూడకూడదు అనుకుంటే, ఏ జన్మలో కూడా కృష్ణనామాన్ని పట్టుకుని అంటూ ఉంటే శ్రద్ధగా అంటూ ఉంటే ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా దరిద్రం అనేది వచ్చే అవకాశం భగవన్ నామంలో ఉండే శక్తి. కాబట్టి జనాలు ఇది లేకుండా గొడ్డి చాకరీలు దానివల్ల అంత చాకరీ చేస్తాడు. కానీ భగవంతుడు మనకుండే 2 చేతులు, ఆయనకుండేటువంటి అసంఖ్యాకమైన చేతులు లెక్కలేనని
ఏం తట్టుకోగలరు? చదివి ఆఫ్ చేద్దాం. ఆత్మదర్శి మరణానంతరం ఎలాంటి డౌట్ ఉండకూడదు. నేను కృష్ణనామాన్ని నియమాలు పాటిస్తూ చేస్తున్నాను. ప్రస్తుతం నా పరిస్థితి ఏమన్నా నేను మాత్రం ప్రయత్నం చేస్తున్నాను. నాకు భగవంతుడు తప్ప నాకు ఇంక ఏమీ వద్దు. భగవంతుడు ఎలా కావాలంటే అలానే నేను చేస్తాను. సమస్త భౌతిక ఆధ్యాత్మిక వస్తువులన్నీ కూడా తన విస్తారములే అని ఏ చోటనో ఏ కాలంలో ఏదో వస్తువు కృష్ణుడికి అన్యముగా ఉన్నదనే భ్రాంతిని భగవద్ విజ్ఞానముచే మనిషి తెగించగలడు. ఏం జరుగుతున్నా మనం కంగారు పడక్కర్లా. మనం భగవంతుడిని మర్చిపోకుండా ఉండాలి. ఆయనను భక్తి యోగ నిర్వహణకై దేహమును మనస్సును ఆరోగ్యముగా ఉంచుకొనవాలి. మనం దానికోసం శరీరాన్ని కాపాడుకుంటే తప్పేం లేదు. ఈ శరీరం కృష్ణుడికి ఉపయోగపడాలి కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. ఆత్మదర్శి అయిన ఈ జగత్తునందు కొన్ని పరిస్థితులను లేదా వస్తువులను స్వీకరించుట తోసిపుచ్చుట ఒకప్పుడు కనపడవచ్చు. కృష్ణునికి అన్యముగా ఏదో విషయంపై క్షణమాత్రం చూపిడి బాహ్యమైన ద్వంద్వ స్వభావం ఆత్మదర్శి యొక్క ముక్త స్థితిని మార్పు చేయదు. మరణానంతరం అతడు ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణునితో సమానముగా కూర్చున్నాం. మనిషి కృష్ణుని నుండి వేరుగా ఉండటే భ్రాంతి. కానీ శుద్ధ భక్తుని యొక్క క్షణికమైన సందర్భానుసారమైన ద్వైత భావన ప్రదర్శన అతన్ని భగవంతుడి నుంచి వేరు చేయలేదు. అంటే నిజంగా ఒకసారి కృష్ణ భక్తి అలవాటైతే నీకు నువ్వు ఇక జీవితంలో వదలలేవు. తాత్కాలిక ఎరంగా అర్జునుడు భ్రాంతిలో పడ్డట్టుగా. కానీ మళ్ళా బ్యాక్ టు షేప్ నష్టమోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయోచిత స్థితేస్మి గత సందేహ కరిష్యే వచనంతవా. ఇంకా నేను ఏమి ఆలోచించేది లేదు. ఎవరిని చంపమంటే దూకేయమంటే నన్ను ఆ కొండ మించి కృష్ణుడు దూకేయండి. కృష్ణుడు దూకాడు. కృష్ణ బలంలో ఒకసారి ఎవడు జరాసంధుడు వెంబడిస్తుంటే రైవత పర్వతం జరాసంధుడు మంట పెట్టిస్తాడు. అది ఇంకా కృష్ణ బలం పైన దూకేస్తాడు. గోవాలో ఉందంటారు. కృష్ణుడి నుండి వేరొకటనే భ్రాంతి యొక్క ప్రధాన కార్యము భక్తుడి మీద ప్రభావం చూపలేదు. ఆత్మదర్శులకు భక్తుల గురించి భక్తి సిద్ధాంత ఠాకూర్లు భక్తుడు దేన్నైనా కృష్ణుడికి అన్యముగా చూడడు. అందువల్ల అతడు తనకు భగవత్ జగత్తులో తనను శాశ్వత నివాసిగా తలచడు. ప్రతి క్షణం అతడు కృష్ణుడి సేవావాంఛతో నిండి ఉండను. ఇంద్రియ భోగాన్ని తమ భోగం కొరకు ఏర్పాటు చేసుకుంటూనే కాలం గడిపినట్లు భక్తులు కృష్ణ సేవ కొరకు ఏర్పాట్లో రోజంతా తలమునకలే ఉందరు. అందువల్ల ఇంద్రియ భోగుల వలె వర్తించడి వారికి కూడా తీరిక ఉండదు. వాళ్ళు ఎలా భక్తులకు రావటం లేదో ఇంద్రియ భోగాల వల్ల. భక్తుడు భగవంతుడితో బిజీగా ఉండడం వల్ల అతడు ఇంద్రియ భోగాలకి పోయే టైం ఉండదు. కృష్ణునికి అన్యముగా ఏదో చూస్తున్నట్లు సామాన్య వ్యక్తులకు గోచరించవచ్చు. కానీ వాస్తవానికి అతడు తన స్థితిని సుస్థిరముగా నిలిచి ఉండను. అతడు భగవత్ సామ్రాజ్యంలో ఆధ్యాత్మిక దేవాన్ని పొందుట సునిశ్చితం. సాధారణ లౌకికులు
శుద్ధ భక్తుల యొక్క కార్యకలాపాలని వాళ్ళు అర్థం చేసుకునే చాలరు. ఈ విధంగా వారు అతన్ని తమతో సమానంగా, అంటే ఏదో మనం కూడా డబ్బులు అని జాగ్రత్త పెట్టుకుంటుంటే వీళ్ళు కూడా దేవుడి పేరు మీద డబ్బులు దండుకుంటున్నారు. వీళ్ళు కూడా సులభంగా ఈజీగా డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు. అతని స్థితిని కించపరచుటకు అంటే ప్రభుపాదను చూసి చాలామంది ఈయన మంచి బిజినెస్ మైండ్, ఈయన స్మార్ట్, జనాలు అట్ట ఇట చేసి ప్రభుపాద తన కోసం ఏమీ ఆలోచించట్లేదు. మా నాన్న ఒకసారి అన్నాడు, ఇంట్లో కీర్తన పెడితే ఆయన ఇప్పుడు మందిరాలకి రాలా, ఇంట్లో కీర్తన పెడితే వీడు ఎంత చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన బయట కుర్చీలో పెట్టి గమనిస్తున్నాడు, అంతా డ్యాన్సులు చేశాడు. నాకు అర్థమైంది, మీరు జనాలందరినీ ఎలా వేరే వాళ్ళు చేస్తారు, డ్యాన్సులు చేసిన వాళ్ళు కూడా లాగేసి కీర్తన, అంటే నేనేదో అది పెర్ఫార్మెన్స్ చేస్తున్నట్టుగా. మనం మన పద్ధతిలో పోతున్నాం, కానీ అనేది నువ్వు నాటకాలు చేసి జనాలు కూడా నీలాగా లాగుతున్నావు జనాలు, అరే రామా ఆయన అంటున్నాడు. దట్ ఈజ్ నాట్ ట్రూ. ఈరోజు వీళ్ళకి పోటీలేము. జన్మాష్టమి ఇది August 15th. అదే దేనికి వచ్చాడు ఎస్పీ గారు అబ్బాయి కూడా నిన్న మధ్యాహ్నం వచ్చాడు. ఈయన బర్త్డేనా అయింది, ఈయన బర్త్డేనా, మొదటిసారి స్కూల్కి వెళ్దాం. ఈ విధంగా వారు అతన్ని తమతో సమానమని సాధారణ లౌకికులు శుద్ధ భక్తుని కలాపాలను ఎరుగక వారు తమ వలె అని భావించో వారిని కించపరచుటకు యత్నించవచ్చును. కానీ జీవితాంతంలో భగవద్భక్తులు సాధించిన ఫలాన్ని సాధారణ లౌకికులు ఎప్పుడు కూడా అంత అపారమైనటువంటి ఫలాన్ని సామాన్య వ్యక్తులు ఎప్పుడు పొందజాలరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.